హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు సాయి కృష్ణ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో, నాకు ఈ వ్లాగ్ అంటే చాలా స్పెషల్ అనమాట. ఎందుకనుకున్నారా? ఫస్ట్ టైమ్ నేనైతే బోట్ ఎక్కానండి. నాకు వాటర్ అయిన హైట్ నుంచి కింద చూడడం అంటే చాలా భయం అనమాట. కాకపోతే ఫస్ట్ టైం నేను ఎక్కానన్నమాట. సో, నాకు కూడా తెలియదు ఎక్కుదని చెప్పేసి. అసలు మ్యాటర్ ఏం జరిగింది చెప్పనా? మేము ఒడిస్సా నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు వైజాగ్ వెళ్దామని ప్లాన్ చేసుకున్నామన్నమాట. అంటే టెంపుల్స్ చూద్దాం ప్లాన్ చేసుకున్నాం మేము. అలాగే బీచ్ కూడా ఉంటుంది వైజాగ్‌లో మనకి. సో, బీచ్ కూడా చూద్దాం అనుకున్నామన్నమాట. వైజాగ్ నుంచి వస్తున్నప్పుడు మేము ఒకరు బైక్ మీద వచ్చారండి. బైక్ మీద వచ్చి కార్ ఆపారనమాట. ఏంటని కనుక్కున్నాం మేము. చిలకకెళ్తున్నాం అన్నారనమాట. మాకు ఐడియా లేదు చిలక అంటే ఏంటో. లేదు మేము వైజాగ్‌కెళ్తున్నాం చెప్పాము. ఫెర్రీకా అంటే మాకు ఫెర్రీ కూడా అంటే తెలీదనమాట అప్పుడు. మేమేం మాట్లాడలేదు వెళ్ళిపోతున్నాము. అండ్ మళ్ళీ ఇంకో ఆయన వచ్చారు బైక్ మీద. ఆయన కూడా సేమ్ అదే అడిగారనమాట. మాకు అర్థం కాలేదు. అండ్ మూడో ఆయన వచ్చారండి. మళ్ళీ ఆయన బైక్ ఆపి తర్వాత అడిగారనమాట. ఫెర్రీకెళ్తున్నారా బోట్ అని అన్నాడు. ఇప్పుడు అర్థమైంది మాకు. ఒకవేళ బోట్‌లోనే తీసుకెళ్తారేమో అనుకున్నాం మేము. అంటే ఇటు రూట్ అయితే వెళ్ళేది బోట్‌లోని తీసుకెళ్ళే రూట్ ఏమో అనుకున్నాము. ఆయన మొత్తం క్లియర్‌గా కనుక్కొని చెప్పింది ఏంటంటే ఫెర్రీలోని కార్‌తో పాటు మనం తీసుకెళ్తామని చెప్పారనమాట ఆయన. టైం కూడా ఎక్కువ లేదు. మీరు చిలకకి వెళ్తున్నామేమో అనుకున్నాం. చిలక అంటే ఒక ప్లేస్ అనమాట చూసేది. సో, ఆ ప్లేస్‌కి వెళ్దాం అనుకున్నాము. కాకపోతే వైజాగ్ వెళ్దామని చెప్పారు కదా! ఫెర్రీలోని కార్ అయితే ఎక్కించుకుంటారండి. సో, మీరు ఫాస్ట్‌గా వెళ్ళిపోండి. టైం అయితే 5:00 క్లోజ్ అనమాట అక్కడ. ఇప్పుడు 4:30 అయిపోతుంది. ఫాస్ట్‌గా వెళ్ళిపోండి చెప్పారనమాట. ఇంకా మేము కూడా ఫాస్ట్‌గా అయితే వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయి ఫెర్రీ అయితే ఎక్కేసానమాట. ఫస్ట్ టైం ఇక్కడ నేనైతే. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. ఫస్ట్ భయమేసింది. బాబోయ్! ఎలా ఉంటాం ఏంటో భయమేసిందనమాట. అంటే కదిలినట్టు అనిపిస్తుందేమో, ఊగుతుందేమో అనుకున్నాను. కాకపోతే అసలు కదిలినట్టే లేదండి. చాలా సాఫీగా జరిపోయిందండి జర్నీ అయితే నాకు. నేనేమనుకున్నానంటే వైజాగ్ వరకు దింపుతారేమో అనుకున్నాను దాంట్లో నేను. కాకపోతే కాదనమాట. 10-20 మినిట్స్‌లో దింపేసినట్టున్నారు మమ్మల్ని. అంటే ఆ గట్టు నుంచి, ఆ ఒడ్డు నుంచి ఇంకో ఒడ్డుకి దింపుతారంట అంతేనమాట. ఇంకా అక్కడైతే అంటే బ్రిడ్జ్ గాని, ఏం గాని లేదండి. సో, ఇదే అనమాట అక్కడి. అంటే ఇటు నుంచి అటు దాటడానికి అదొకటుందనమాట. ఆ ఫెర్రీ ఒకటుందనమాట మనం దాటడానికైతే. ఇంకా తర్వాత మేమైతే ఇంకా ఒక ప్లేస్ దగ్గర ఆగామనమాట నైట్. ఫుడ్ ఏం చేయలేక డిన్నర్ చేయలే కదా! ఆగాము. ప్లేస్‌లో కూడా ఫుడ్ సరింగా లేవనమాట. మేము అడిగిన ఫుడ్ ఏమీ లేదు. అప్పటికి లేట్ అయిపోయిందిలే అనుకోండి. ఇంకేం లేవు. సర్లే ఉన్న ఫుడ్‌ని మేము కూడా ఆర్డర్ పెట్టుకొని ఇంకా తినేసిన తర్వాత ఇంకా మార్నింగ్ ఇంకా ఆ రోజు నైట్ రూమ్ తీసుకున్నాంలెండి. రూమ్ తీసుకొని మార్నింగ్ గుడికైతే బయలుదేరామనుకున్నాము. సారీ. ముందు రూమ్ తీసుకున్నామనమాట. ఏమనుకున్నామంటే కొండపైన రూమ్ ఉంటుందేమో అనుకున్నాము గుడి దగ్గర. కాకపోతే కింద ఒక అంకల్‌ని అడిగాము ఆల్రెడీ మేము. రూమ్స్ ఉన్నాయంటే లేవన్నారు. పైనుండే ఛాన్స్ ఉంటుందంటే ఛాన్స్ లేదు. చాలామంది ఆల్రెడీ కిందకొచ్చేస్తున్నారు పైన రూములు లేక. వెళ్ళొద్దు కిందే చూసుకొని చెప్పారనమాట. కాకపోతే నేననుకున్నా ఒకవేళ రూమ్‌లో ఉంటేమో ఛాన్స్ ఉందేమో అని చెప్పేసి పైదాకా వెళ్ళాము మేము. పైదాకా వెళ్ళినా సరే రూములు లేవనమాట. ఇంక మళ్ళీ కిందకొచ్చి మళ్ళీ రూమ్స్ తీసుకొని ఫ్రెష్ అయ్యి మళ్ళీ మార్నింగ్ రిటర్న్ వెళ్ళామండి పైకి మేము. వెళ్ళిన తర్వాత ఇంకా దర్శనం చేసుకొని ఇంకా బీచ్ ప్లాన్ ఉంది కదా మాకు. సో, బీచ్ కూడా వెళ్దాం అనుకున్నామనమాట ఆ రోజే. కాకపోతే మాకు ఆ రోజు కుదరలేదనమాట. ఇంక సరే నెక్స్ట్ డే వెళ్దాం అనుకున్నాము. ఇంక సర్లే అని చెప్పేసి ఇంకా అంటే దేవుని దండం పెట్టేసుకొని అంతా అయిపోయిన తర్వాత వచ్చి టిఫిన్ చేద్దాం అనుకున్నాం. టైం అయితే చాలా లేట్ అయిపోయిందనమాట. ఇంక డైరెక్ట్‌గా లంచ్ చేద్దాం అని చెప్పి లంచ్ అయితే చేసేసామండి మేము. నేను నా ఫస్ట్ టైం పెళ్ళైన తర్వాత బీచ్‌కైతే వెళ్ళామండి వైజాగ్ బీచ్‌కి. సో, మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైమ్ వచ్చానమాట. అది కాకుండా అప్పుడు పిల్లలు లేరు మాకు. ఇప్పుడు పిల్లలున్నారనమాట. పిల్లల్ని తీసుకొని రావడం నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుందనమాట. సో, జస్వి కూడా ఫస్ట్ టైమ్ బీచ్ చూడడం కదా! ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. తనసలు బీచ్‌లో ఎంజాయ్ చేసిందా? చేయదనుకున్నాను కాకపోతే బీచ్ వరకు వెళ్ళలేండి. కొంచెం భయమేసింది దానికి. కాకపోతే ఇసుకతో చాలా సేపు ఆడుకుందనమాట. తనకి టాయ్స్ కూడా కొన్నాం మేము. అంటే ఇసుకతో ఆడుకునే టాయ్స్ ఉంటాయి అక్కడ. సో, టాయ్స్ కూడా కొన్నాం. బాగా ఫుల్‌గా ఆడుకుందనమాట తనైతే. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది దాన్ని చూసి. ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు పిల్లలిద్దరు లేరు కాబట్టి నేను, మా ఆయన ఫుల్ ఎంజాయ్ చేసామండి. మేమెప్పుడు మార్నింగ్ ఎళ్తే మళ్ళీ ఈవినింగ్ వచ్చాం బీచ్ నుంచి బయటికి. సో, అది కూడా వాళ్ళు చెప్తారు కదా మనకి ఇంకా అలలు పెరుగుతున్నప్పుడు మేము బయటకొచ్చామని చెప్పేసి. అప్పుడొచ్చామనమాట. అప్పుడైతే ఫుల్ ఎంజాయ్ చేసామనమాట బీచ్‌లోని. అండ్ ఇప్పుడు సెకండ్ టైమ్ వెళ్తున్నాం కదా! పిల్లలిద్దరున్నారు కదా! సో, మా ఆయనైతే బీచ్‌లో దిగారు గానీ నేను మాత్రం బీచ్‌లో దిగలేదనమాట. మా ఆయన దిగమని చెప్పారు. కాకపోతే చిన్నోడున్నాడు కదా! ఇంకా మళ్ళీ డ్రెస్ చేయించుకొని మళ్ళీ వాడు పాలివ్వడం అన్నీ ఎందుకని చెప్పేసి ఇంకా బీచ్‌లో దిగకూడదనుకున్నాను నేను. వద్దనుకున్నాననమాట. సో, ఇంక దిగలేదు నేనైతే. పైగా అప్పుడు బీచ్ అంటే చాలా క్లీన్‌గా ఉందండి. ఒక 4 ఇయర్స్ బ్యాక్ వచ్చాము మేము. చాలా క్లీన్‌గా ఉందనమాట. అండ్ ఇప్పుడు చూస్తే అసలు బీచ్‌లోకి నాకు వెళ్ళబుద్దవ్వలేదనమాట. స్మెల్ వచ్చేస్తుంది బీచ్ దగ్గర. అండ్ చెత్త కూడా డైపర్లు గానీ, వాటర్ బాటిల్ గానీ, చెత్త గానీ అంతా పైకి కొట్టుకొస్తుందనమాట నీటిలోంచి నాకు. ఇంక అది చూసి ఇంకా నాకసలు వెళ్ళబుద్దవ్వలేదనమాట. ఇంకా వాళ్ళు ఆడుతుంటే ఇక్కడ చిన్నోడు నేను కూర్చున్నాననమాట. సో, ఇక్కడ తెలిసుంటే చాలా మందికి ఐడియా ఉండుంటది ప్లేసు. ఇక్కడ కూర్చోడానికి ఫ్రీ కాదండి. గంటకి రూ. 50 అనమాట. అదే అరగంటకి రూ. 30 అనమాట. సో, మేము గంటకి మాట్లాడుకొని కూర్చున్నామనమాట.
ఇంకా అయితే ఇక్కడ రూమ్ చూపిస్తాను. మీకు రూమ్ చూపించలే కదా నేను. మర్చిపోయాననమాట. చూసారా ఎంత చెత్తగా ఉందో. ఇంకా రూమ్ అంతా సర్దుకొని ఇంక తినేసి పడుకోవాలండి. ఎందుకంటే ఇంకా సండే ఈరోజు సాటర్డే అనమాట రోజు. సో ఇంక సండే మార్నింగ్ బయలుదేరిపోయాం ఇంటికైతే మేము. వెళ్తున్నప్పుడు దారిలో ఎన్ని గుళ్ళు వస్తే అన్ని గుళ్ళు చూసుకుంటూ వెళ్ళాలని చెప్పి మా ప్లాన్ అనమాట. అందుకని చెప్పి నైట్ తొందరగా తిని పడుకుందాం ప్లాన్ చేసుకున్నాం మేము. అండ్ ఇక్కడ రూమ్ అంతా మా ఆయన సర్దుతున్నాడు అనమాట. దాంతోపాటు మా ఆయన ఇక్కడ పాలు కాస్తుంది పిలిచాడనమాట నన్ను. చూడు పాలు ఎలా కాయని చెప్పేసి. మొన్న ఒడిస్సా వెళ్ళని చెప్పా కదా. సో ఆ రోజు ఏమైందంటే జస్ట్ పాలు అయితే పెట్టాను నేను. గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత పెడదాం అనుకున్నాను. మళ్ళీ వేడిగా ఉంటుంది అప్పుడు తను తాగుతాను ఏడుస్తుంటే ఎలా అబ్బా అని చెప్పేసి ముందే పాలు పెట్టాను. బట్టలు మర్చిపోతాను ఆ రోజు నేను. పాలు ఏమైందని మొత్తం పొంగిపోయింది అనమాట. నాకు దాని గురించి అసలు ఐడియా కూడా లేదు అది ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి పాలు మొత్తం పొంగిపోయింది అనమాట. ఇంకా అందుకని చేసి మా ఆయన ఇక్కడ నన్ను పిలిచి మరి ఇంకో పాలు ఇలా కాయని చెప్తున్నాను అనమాట మా ఆయన. అది అసలు జస్వి కోసం కొన్నామండి. కొనేటప్పుడు నేను అన్నమాట ఎందుకు యూజ్ అవుతుంది ఏంటి, ఇంట్లో ఉంటాం కదా, ఎక్కడ బయటకు వెళ్ళాం కదా, వేస్ట్ అని చెప్పానమాట. లేదు మా ఆయన ఎప్పుడు యూజ్ అవుతుంది చెప్పాడనమాట. మా ఆయన అన్న ప్రకారమే ఇప్పుడైతే యూజ్ అయింది మాకు, అది పనికొచ్చిందనమాట. అది కొన్ని కూడా ఒక 3 months అవుతున్నట్టుంది, 2-3 months అవుతుందండి. వీడియోలు చెప్దాం అనుకున్న చాలాసార్లు అది మర్చిపోయాను అనమాట నేను. ఇంకా ఆ రోజు నైట్కి అయితే ఇంకా డిన్నర్ చేద్దామని చెప్పా కదా. సో డిన్నర్కి అయితే టిఫిన్ తెచ్చుకున్నాం అనమాట. ఇంకా రైస్ ఏం తెచ్చుకోలేదు మేము, టిఫిన్ ఏం తెచ్చుకున్నాము. తెచ్చుకుని టిఫిన్ చేస్తాం అనమాట. ఇది తర్వాత రోజు బ్లాగ్ అనమాట, అంటే సండే రోజు బ్లాగ్ అండి ఇది. సో పిల్లలందరూ రెడీ అయిపోయారనమాట. ఇంకా నేను మా ఆయన రెడీ అవ్వాలి. చెప్పా కదా ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి. ఇంకా గుళ్ళు కూడా చూడాలని చెప్పా కదా. సో దానికోసం 5:30కి లేచిపోయి పిల్లలకి స్నానం చేయించి ఇంకా మేమైతే స్నానం చేయాలన్నమాట. చిన్నడికైతే ఇంకా స్నానం అవ్వాలి. చిన్నడికైతే వెళ్ళేటప్పుడు స్నానం చేయిస్తాము. పిల్లలందరూ పొద్దున్న లేచారు కదా. సో ఆ సౌండ్కి ఏమైనా చిన్నడు కూడా మెలకు వస్తుంది అనమాట. ఇంక వాడు కూడా లేచాడు, లేచి నవ్వుతుండ అనమాట వాళ్ళ అక్క చూసి. ఇంకా మా బిందు, మా జస్వి, మా చిన్నోడిని ఆడిపిస్తున్నారు అనమాట కొంతసేపు ఇక్కడ. ఇంకా మా అనేది ఫోన్ చూసుకుంటున్నాను. నేనే మీరు వీడియో తీసే పని అనమాట. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోవాలి, ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోవాలి తొందరగా. మా జస్వికి ఏంటంటే పాలు కొంచెం తగ్గిందనమాట. అంటే ఇంటికంటే చాలా పాలు అడిగేది, పాలు ఎక్కువ తాగేదనమాట. కాకపోతే ఇక్కడ మేము బయటికి వెళ్ళాం కదా, అక్కడ పాలు చాలా తక్కువ అనమాట తను తాగడము. ఇంటికాడ పోలిస్తే ఇక్కడ పాలు బాగా తక్కువ తాగుతుంది అనమాట. ఎందుకంటే అలసిపోతుంది తను కూడా, కార్లో అటు ఇటు తిరుగుతున్నాం కదా. సో తను కూడా ఫుల్గా కలిసిపోయి పాలు ఎక్కువసేపు అడగట్లేదు, ఎక్కువసార్లు అడగట్లేదు అనమాట. ఇంకా పాలైతే మార్నింగ్ వేస్ట్ అయిపోతుంది అనమాట. జస్ట్ తాగట్లేదు కదా, సో వేస్ట్ అయిపోతుంది అనమాట. వ్లాగ్ అయితే ఇంతేనండి. ప్లీజ్ మీరు అస్సలు లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తే మాత్రం ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు, సరేనా? మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అందరికీ హ్యాపీ సండే అండి, మర్చిపోయాను. బాయ్.